ఏడాది సంధి పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ సార్కోలు అయించిండట. మరి అరువులైన వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలనో, ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేసిర్రో, ఎవరు కలవాలనో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. ఆగో అట్లా ముఖ్యమంత్రి సారు రిమోట్ చేతుల పట్టుకొని ఇందిరమ్మ ఇండ్ల యాప్ను కట్టుకొచ్చి చాలు చేసిండు. చూడొచ్చు. ఇక ఎవరెవరు అయితే నిల్వనీడలేక బతుకుతుండ్రో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకుంటే ఎంక్వైరీ చేసిన అధికారులు వెంటనే ఎవరెవరు అయితే అరువులు అయి ఉంటారో వాళ్ళకు ఇండ్లు మంజూరు చేసే పని పెట్టుకుంటారట. చెప్పరేంది సారు? లక్ష్యం ఎంత గొప్పదైనా అమలులో లోపాలు ఉంటే పూర్తిగా ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుంది. 6 గ్యారెంటీల కూడా అట్లనే విశ్వసనీయత దెబ్బతినే కాడికి కూడా తెచ్చుకుంటారు కదా. అది అట్లుండరు. కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మీ మీద విశ్వాసం దెబ్బతినకుండా ఉండేందుకు మీరేం చేస్తుండ్రు సారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హులకు అందకూడదు, అర్హులైన వాళ్ళకే ఇల్లు చెందాలి అన్న ఆలోచనతోని నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇండ్లు ఎట్లెట్లా కడుతుర్రు, ఏం కథ, ముహూర్తం సాగి ముగ్గు పోసిన కానుంచి బీష్మెంట్లు లేపి గోడలు కట్టి సజ్జలు పోసి చెత్తు పోసేదాకా కూడా అన్ని ఎట్లెట్లా జరుగుతున్నాయి, పనులు ఏడదాకా వచ్చినాయి అనేది ఎంటదెంట తెలుసుకుంటాము అంటుర్రు. అంత టెక్నాలజీతోని పర్యవేక్షిస్తాము అంటుర్రు. అట్లా చేస్తే మంచిదే గాని ఇండ్లు కట్టుట్లా పైకం చేసుట్లా మాత్రము ఆలస్యం చేయకుండ్రి సారు. అట్లా గిట్లా చేస్తే మీ ఇందిరమ్మ ఇండ్ల కళ పేదలకు కలలెక్కనే మిగిలిపోతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.